హలో అండి అందరికీ. నేనైతే ప్లంబింగ్ చేస్తున్నానండి. వేరే చోటన ఒక హాస్పిటల్ బిల్డింగ్ వర్క్ చేస్తున్నానండి. అది వచ్చి 5 స్టేర్లు. నేను అక్కడ బేస్ క్లాంపులు వేసి వర్క్ చేశాను, పైప్ లైన్ అది. అలాగే మీకు పూర్తిగా అర్థం అవ్వాలని చెప్పేసి నేను కొంచెం వీడియో చేసి పెట్టడం జరిగింది హీట్ పంప్ గురించి. ఆ హీట్ పంపు లైను ప్లస్ బ్యాకప్, నేను లైన్ అన్నీ వేయడము మీకు డెమో పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. వీడియో పెడుతున్నాను, తప్పకుండా చూడండి. సైట్లోకి వెళ్ళిపోతాం, లైక్ చేయకుండా సైట్లోకి వెళ్ళిపోతాం. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మనం అయితే సైట్లోకి వచ్చేసామండి. మొత్తం టోటల్గా మెటీరియల్ అది తీసుకున్నామండి. ఈ మెటీరియల్ వచ్చి టోటల్గా CCPVC ఆశీర్వాద్ కంపెనీ అండి. ఎందుకంటే అంతకుమించి తక్కువ కంపెనీ ఏది వాడకూడదండి. ఎందుకంటే ప్రింట్స్ ఇటువంటివి ఉంటాయి, నేను యాక్సెప్ట్ చేయనట్లని. అలాగే మీరు కూడా కొనుక్కోవద్దండి, ఎందుకంటే సెకండ్ క్వాలిటీ అవుతాయండి. అలాగే ఈ స్టాండ్ క్లాంపులు ఉన్నాయి చూసారు, ఈ స్టాండ్ క్లాంపులు బోల్ట్లు ఇవన్నీ తెప్పించారండి. మనకి భీమవరంలో ఇక్కడ దొరకట్లేదండి. యాక్చువల్లీ చెప్పాలంటే విజయవాడకు కాల్ చేసినా సరే మనకు దొరకలేదండి. అవి నేను తెలంగాణ నుంచి తెప్పించానండి. తెలంగాణ అంటే సత్తుపల్లి దగ్గర నుంచి తెప్పించానండి. అంటే అక్కడ వర్క్ చేస్తున్నానండి, చింతలపూడి దగ్గర. అక్కడి నుంచి తెప్పించడం జరిగింది. ఈ విధంగా మొత్తం 10 ఫీట్ హైట్ ఉంటుంది కదండి స్లాబు. 10 ఫీట్ 11 ఫీట్ ఏమైనా ఉన్నాయి. మనం మిడిల్లో క్లాంప్ వేసి ఇంకా పైన కింద ఒక క్లాంప్, మొత్తం టోటల్గా 3 క్లాంపులు అండి ఫ్లోర్ వేజ్. ఇలాగ 8 mm యాంకర్ బోల్డ్ వేసానండి. 12 mm బిట్టు కొట్టండి, 12 mm డ్రిల్ బిట్టు కొట్టి 8 mm యాంకర్ బోల్డ్ కొట్టి ఇవి క్లాంపులు టైట్ చేస్తున్నానండి. మీరైతే లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇది హీట్ పంప్ గురించి వీడియో అండి. ఇది హీట్ పంప్కి నుంచి మనకి పైపులు కిందకి ఎలా వస్తాయి, మళ్ళీ బ్యాకప్ ఎలా లాగుతుంది అన్నదానికి ఇది సబ్జెక్టు. ఇవి మనకి ఇప్పుడు చూసారు, ఇది కూల్ వాటర్ పైప్ అండి, అంగుళం 25 అండి. ఇది అంగుళం 25 CPVC కూల్ వాటర్ పైప్ అండి. ఇది ఇవ్వండి బోల్డ్ వేస్తున్నాను. బోల్డ్ వచ్చి అంగుళం 25 సైజ్ అండి. బోల్డ్ నట్లు ఇవన్నీ కూడా మనం ఈ కొలతలు చెప్తే ఆటోమేటిక్గా ఇస్తాడు. మీకు ఏమైనా డౌట్ ఉంటే తర్వాత నేను ఇంకో వీడియో చేస్తాను. అంటే ఈ క్లాంపులు ఉన్నాయి కదండి, ఈ బేస్ క్లాంపుల మీద ఏ పైపులు పడతాయి, ఎన్ని అంగుళాలకి ఏ క్లాంప్ పడుతుంది అనేది కూడా నేను వీడియో చేసి పెడతానండి. కొంచెం లేట్ అవుతుందండి, ఎందుకంటే నా వర్క్ అయితే ఖాళీ ఉండక. ఇదిగోండి అంగుళం 25 × అంగుళం రిజిస్టర్ T వేసానండి, 45 వేసానండి తిప్పాను. ఎందుకంటే ఇలాగా హార్జెంట్లుగా ఏమో గోడకి వెళ్ళిపోతుందండి, వెర్టికల్గా ఉన్నదేమో బేస్ క్లాంప్ పడుతుందండి. హార్జెంట్లుగా ఉన్నది గోడకి ఎందుకు వెళ్తుందంటారా, పక్క నుంచి 2.5 పైపు, 4 ఇంచ్ పైపు ఇవన్నీ అడ్డం ఉన్నాయండి. అవి పక్కనే, దానివల్ల మనం బ్లూ లైన్ తాడు కొట్టుకోనండి హార్జెంట్లుగా గోడకు క్లాంప్ వేస్తున్నానండి. అలాగే అటువైపు ఒక T వేసానండి, యువతల వైపుకు ఒకటి చూపించాను 2 పాయింట్లు. ఈ సెకండ్ వన్ వచ్చండి హాట్ వాటర్ పైప్ అండి, అంటే హీట్ పంప్ ఉంటుంది కదండి దానిదండి. మినిమం ఇది హాస్పిటల్ కాబట్టి అండి, గ్రేజర్లో అటువంటి కుదరదండి. ఎందుకంటే బాత్రూంలో చాలా ఉంటాయండి, ఆ గ్రేజర్లో ఎన్నైనా వేస్తారండి గ్రేజర్లో. అందుకని చెప్పేసి హీట్ పంప్ పెడుతున్నారు. ఇది రూఫ్ టాప్ మీద ఉంటుందండి, బాగా పైన స్లాబ్ మీద ఉంటుందండి, వాటర్ ట్యాంక్ దగ్గర. అక్కడి నుంచి మనం లైన్ వేసుకురావడం జరుగుతుందండి. ఇలాగ ఎన్ని బాత్రూమ్లు ఉంటే అన్ని బాత్రూమ్లు అలాగ నిలువుగా పైదాకా వేసుకెళ్ళిపోవడం, పైన లూప్ చేసుకొని హీట్ పంప్ దగ్గరికి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇలాగే హాట్ పైపు కూడా పెట్టేసాను చూసారా. హాట్ పైపు కూడా సేమ్ కూల్ వాటర్కి అవతలకి ఎలాగేసాను, లెఫ్ట్ అండ్ రైట్. దీన్ని కూడా సేమ్ లెఫ్ట్ అండ్ రైట్ కొట్టి వేసానండి. ఎందుకంటే బాత్రూమ్ లెఫ్ట్ సైడ్కి ఒక బాత్రూమ్ ఉందండి, రైట్ సైడ్కి ఒక బాత్రూమ్ ఉందండి. దానివల్ల ఈ అవుట్ సైడ్ని మనం ఇలా అటు ఇటు తిప్పాల్సి వస్తుంది. ఇన్సైడ్ గాళ్ళు కొట్టి కలపడానికి లేదండి, ఎందుకంటే ఇన్సైడ్ క్యారిడార్ వచ్చిందండి, అలాగే ల్యాబ్ ఇలాగ అడ్డాలు వచ్చిందండి. అందుకని మనకి ఈ బాత్రూమ్ ఇక్కడ ఉందండి, ఇంకో బాత్రూమ్ మినిమం ఇంకో 15 ఫీట్ దూరంలో ఉందండి. అందుకని చెప్పి బయటే ఇలాగ అడ్డంగా కడుతున్నాను. ఇదిగోండి ఈ థర్డ్ వన్ పైప్ వేస్తున్నాను చూసారా, ఇదే బ్యాకప్ పైప్ అండి. మీరు తప్పకుండా చూడండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది నెంబర్ అడుగుతున్నారు, నెంబర్ పెడతాను, నాకు కాల్ చేస్తే నైట్ ఎప్పుడైనా చేయండి. అలాగే ఇదిగోండి చూసారా, ఈ థర్డ్ వన్ పైప్ ఏమో బ్యాకప్ పైప్ కానీ దింపేసానండి కిందకి. ఇది ఎక్కడ లూప్ అవుతుందండి, బాగా స్లాబ్ మీద నుంచి వచ్చి మళ్ళీ కింద ఎండ, అంటే కింద ఎక్కడ అయితే మనం బాత్రూంలో అవన్నీ లేవు ఇంకా అనుకున్న దగ్గరే ఈ రెండింటిని లూప్ చేయాలండి. మీకు క్లారిటీగా అర్థమవుతుంది, లాస్ట్ వరకు చూడండి. ఇవ్వండి ఇప్పుడు కూల్ వాటర్ పైప్ కూడా కిందకి దింపండి, ఎందుకంటే మనం పైనుంచి దిగుతున్నామండి. ఇది వచ్చి హాస్పిటల్ అండి, గైనకాలజిస్ట్ అండ్ డెంటల్ ఉంటుందండి. అలాగే ఇక్కడ గోల్డ్ సబ్బు కూడా పెడుతున్నారండి ఆ ఫ్లోర్లోని, దాని గురించి. ఇది 4th పైప్ వచ్చండి డ్రింకింగ్ వాటర్ అండి. ప్రతి ఫ్లోర్కి మనం డ్రింకింగ్ పైప్ పెట్టాలండి, UV వాటర్ పెట్టాలండి. ఎందుకంటే చాలామంది పేషెంట్లు వస్తారు, జనం వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి కదండి మనం. అందుకని చెప్పేసి ఈ పాయింట్ డ్రింకింగ్ వాటర్ లోపల ఎక్కడ అడుగుతారో అక్కడ పెడదామని చెప్పేసి పైప్ వేసేసి ఉంచానండి. అలాగా ఈ తర్వాత లోపలికి తీసుకెళ్తామండి పాయింట్లు. ఈ విధంగా పైన కూడా క్లాంప్ వేసానండి.
ఇవన్నీ ఇది వచ్చి హాట్ వాటర్ పైప్ పెట్టానండి, ఇవన్నీ ఇలాగా. అలాగే దీని కిందది వచ్చి కూల్ వాటర్ పైప్ అండి, సేమ్ అంతే, రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి సేమ్ అలాగే ఉంటుందండి. ఈ విధంగా పెట్టానండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెంబర్ అడుగుతున్నారు, నెంబర్ కూడా స్క్రీన్ మీద పెడతానండి. అలాగే నాకు కాల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నైట్ చేయండి, ఎందుకంటే నాకు డే టైంలో నేను వర్క్ చేసుకోవడం, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం, మళ్ళీ వాళ్ళని పికప్ చేసుకోవడం, ట్యూషన్కి తీసుకెళ్ళడం, ఇటువంటివన్నీ ఉంటాయండి. నాకు అసలు ఖాళీ ఉండదండి, ఏమనుకోవద్దు. చాలామంది నెంబర్ అడుగుతున్నారు, మాట్లాడాలంటున్నారు, నేను అందుకే వాట్సాప్ నెంబర్ పెడతానండి. ఇక్కడికి రాజకీయవేత్త బీజేపీ తాలూకు ఎవరో వచ్చారండి, దానివల్ల ఆ రోజున బాగా కిటకిటలు ఆడిపోయిందండి ఏరియా అంతా. ఒకప్పుడు బీజేపీకి 33 సీట్లు వాళ్ళకి ఉండేయండి, ఇప్పుడు మన ఇండియానే ఏలేస్తుందండి బీజేపీ. ఇవ్వండి ఈ విధంగా ఇక్కడ పైపు మనకి 4 అంగుళాల పైపు 2.5 పైపు వచ్చింది కాబట్టి బ్యాక్ సైడ్కి 45 వేసి తిప్పానండి. ఇవ్వండి ఇలాగ ఇక్కడ వరకు కింద వరకు, ఇది ఇంకో వేరే లైన్ అండి. ఇది ఇప్పుడు అక్కడ లైన్ 4th పైప్ వేసాను, 4 పైపులు వేసాను ఆ మూలనే, ఇది వేరే లైను. దీనికి కూడా సేమ్ అంతేనండి, పైనుంచి కింద వరకు కూల్ వాటర్ పైపు, హాట్ వాటర్ పైపు, హాట్ వాటర్ బ్యాకప్ పైపు వేసుకోవాలి. ఇవ్వండి హాట్కు హాటు, కోల్డ్. ఇక్కడ కూడా మనం అడ్డం కట్టుకున్నామండి, అటు లెఫ్ట్కి 2 ఒక బాత్రూమ్, రైట్కి ఒక బాత్రూమ్ ఉన్నాయి, సేమ్ అంతేనండి. ఇంకా ఈ విధంగా చూసారా, ఇలా కట్టానండి. ఇవ్వండి ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు పైకి వచ్చేటప్పటికి కింద 3 ఫ్లోర్లు సాపేగా వచ్చేసిందండి పై వరకు. ఈ పైకి వచ్చేటప్పటికి కిటికీ అడ్డం వచ్చిందండి మనకి, దానివల్ల నేను కోర్ హోల్స్ సైడ్కి వేసుకొని ఇలాగ అడ్డం తిప్పానండి. ఇట్లని వర్క్ చేసామంటే 10 మంది చూస్తారండి, అది ఎలా చేశారు ఏంటన్నారు అని చెప్పేసి భయంతో పని చేస్తారండి. ఎందుకంటారా, ఇప్పుడు నేను క్లాంపులు వంకరగా వేసేసి ఇటు అడ్డంగా కొట్టేస్తే అది వేరేగా ఉంటుందండి. ఎందుకంటే అలా చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు బాగా మిగులుతుంది. పనిలో నువ్వు ఒక ఆయన కామెంట్ పెట్టారండి, పని మీరు ఒప్పుకున్న తర్వాత మీరు అంతకుమించి పని ఎక్కువ చేయరు కదా అని అంటారు. పనిలోనూ కూడా రకాలు ఉంటాయండి. పనులు ఇలా తూకంగా లెవెల్గా మార్కులు కొట్టి పని చేస్తాం వేరు, మామూలుగా ఏదో కంటి చూపుతాం అక్కడ ఇక్కడ చూసేసి మధ్యలో క్లాంప్ తెగేసేస్తాం వేరు. ఎన్ని పైపులు చూడలేదండి నేను, దండల్లాగా పైపులు ఎలాడదీసేస్తూ ఉంటారో. వాళ్ళు ఇచ్చే డబ్బును బట్టేనండి ఏదైనా సరే పని కూడా కరెక్ట్గా చేస్తారు ఎలక్ట్రిషన్లో. ఎందుకంటే అండి నేను రూపాయి తక్కువ ఇచ్చారని చెప్పేసి నేను ఆ పని ఒప్పుకోనండి, అవుతుందని చెప్తాను, లేకపోతే లేదని చెప్పేస్తాను. ఇది కరెక్ట్గా మనం వచ్చామని ఇప్పుడు సరైన పాయింట్కి ఇక్కడేనండి మెయిన్, ఇది అసలైన ఘట్టం ఇదేనండి. ఇవ్వండి ఇప్పుడు హాట్ వాటర్ పైపు ప్లస్ హాట్ వాటర్ బ్యాకప్, ఈ రెండింటిని ఇక్కడ లూప్ చేస్తానండి. చూడండి తప్పకుండా మీరు చూడండి, ఇక్కడే మీకు లాస్ట్ని అర్థమవుతుంది. ఇది ఎండ్ పాయింట్ అండి, అంటే కింద గోల్డ్ షాప్ ఒకటి ఉందండి, ఆ గోల్డ్ షాప్కి వాటర్ పైప్ అయితే దింపేసాము. ఇప్పుడు ఈ 2 పైపులను ఇక్కడ లూప్ చేస్తున్నాను, అంటే ఇక్కడ నుంచి మనకి కిందకి ఇంకా హాట్ వాటర్ అనేది అవసరం లేదు, అందుకని చెప్పి ఇక్కడ క్లోజ్ చేస్తున్నానండి. చూడండి తప్పకుండా ఇప్పుడు మీకు పూర్తి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చి డ్రింకింగ్ వాటర్ పైప్ అండి. ఇలాగ పైన బాగా పై స్లాబ్ నుంచి మొత్తం పై బాత్రూమ్లకి వాటికి అన్నిటికి లూప్ అయ్యి ఇలా వచ్చిందండి. ఇవ్వండి చూసారా, లెఫ్ట్ సైడ్కి 2 పైపులు, కుడివైపుకి 2 పైపులు ఉన్నాయి కదా. ఆ లెఫ్ట్ సైడ్కి ఉన్న 2 పైపుల్లో పై పైపు ఏమో హాట్ వాటర్, కింద పైపు ఏమో ట్యాంక్ నుంచి వచ్చిన వాటర్. అలాగే రైట్ సైడ్కి వెళ్ళిన దాంట్లో పైది హాట్ వాటర్, ఈ కిందకి వెళ్ళింది కూడా కూల్ వాటర్. అవి ఇది అక్కడ బాత్రూమ్కి వెళ్ళి, ఇదేమో ఇలాగ ఈ బాత్రూమ్కి వెళ్ళి చూసారు కదా. ఇలా చూసిన తర్వాత ఇవ్వండి లైన్ ఇదంతా ఇలా వచ్చి ఇవ్వండి చూసారా, ఇలా కింద దాకా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కూడా చూడండి కరెక్ట్గా అండి మీకు అర్థమవుతుంది. ఇవ్వండి ఇది వచ్చి హాట్ వాటర్, ఈ హాట్ పైప్ ఏమో ఇగో ఇలా బాత్రూంలోకి వెళ్ళింది. అలాగే కిందదేమో ఈ బాత్రూంలోకి వెళ్ళిన కూల్ వాటర్ పైప్ అండి ఇది. అండి నెక్స్ట్ ఇది వచ్చి హాట్ వాటర్ ఆ బాత్రూమ్కి వెళ్ళింది, ఇది వచ్చి కూల్ వాటర్ ఆ బాత్రూమ్కి వెళ్ళింది. ఇది వచ్చి పైనుంచి వచ్చిన డ్రింకింగ్ వాటర్ పైప్. ఇది హాట్ వాటర్ బ్యాకప్, ఇది హీట్ పంపు హాట్ వాటర్ వచ్చే పైప్ అండి. ఇది హాట్ వాటర్ వస్తుంది ఇందులోంచి, ఇది ఓవర్ ట్యాంక్ నుంచి వచ్చే పైప్ అండి. ఈ పైపు ఇవ్వండి ఇలా కూల్ వాటర్ ఇందులోకి వెళ్ళింది, ఇది హాట్ వాటర్, ఇది హాట్ వాటర్ ఈ బాత్రూంలోకి వెళ్ళింది, నెక్స్ట్ ఈ కూల్ వాటర్ ఈ బాత్రూమ్కి వెళ్ళింది. ఇప్పుడు ఈ బ్యాకప్ పంప్ చూసారండి, ఇది ఎక్కడ లూప్ అవుతాం, స్టార్టింగ్ మోటార్ ఎక్కడ ఉంటుంది, హీట్ పంపు కానీ కంటిన్యూ రావాలి, ఇలా వచ్చి దీనికి లూప్ చేస్తామండి. ఇది హాట్ వాటర్ ఎప్పుడైతే ఇందులో చల్లబడిపోతుందో వాటర్ కూల్ అయిపోతుంది కదండి, పైన సెన్సార్ ఉంటుంది, ఆ సెన్సార్కి కూల్ అయిపోయినప్పుడు ఇండికేషన్ వస్తుంది. ఆ ఇండికేషన్ ద్వారా ఇది ఏమవుతుందంటే ఇలాగా ఇందులో పైపులో ఉన్న కూల్ వాటర్ అంతా పైకి లాగేసుకుంటుంది, మళ్ళీ ఆ హీట్ పంపులో వేసేసుకుంటుంది. దాని నిమిత్తం బ్యాకప్ అండి. అంటే ఈ 2 ఇక్కడ ఎండ్ అయిపోయినాయి, అంటే పైన ఇంకా అన్ని బాత్రూమ్లకి కలిపేసాను. ఈ
ఈ ఎండ పాయింట్కి వచ్చిన తర్వాత దీన్ని లూప్ చేయాలి. దీనికి ఎక్కడ లూప్ అవుతుంది, జస్ట్ ఎండ పాయింట్ అంటే ఇక్కడ నుంచి ఇంక కిందకి బాత్రూమ్ లేవు, ట్యాపులు లేవు, ఏమీ లేవు. అంటే ఓన్లీ కిందకి బంగారం కొట్టు ఒకటి ఉంది, దాని నిమిత్తం డెలివరీ పైపులు తప్ప హాట్ వాటర్ అక్కడికి అవసరం లేదు. దాని నిమిత్తం పెట్టింది ఇది, నేను గుర్తుపెట్టుకుంటాను. చెప్పిన మాట 10 సార్లు చెప్పానని ఏమనుకోవద్దండి, ఎందుకంటే పూర్తిగా అర్థం అవ్వాలని అలా చెప్పాను. అలాగే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. స్క్రీన్ మీద నెంబర్ పెడతాను, కాల్ చేయాల్సిన ఉంటే నైట్ చేయండి 7:30 ఆ టైం దాటిన తర్వాత. థ్యాంక్ యూ అండి, మరో వీడియోలో కలుస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.